గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఓబ్లెస్ ఫ్లిక్స్. సో ఫుల్ బ్లాగ్ దిక్కు ఆల్రెడీ చాలా డేస్ అయింది. సో ఫైనల్ ఏంటంటే మా ఊరు వెళ్ళేసి మా మామ వచ్చినాడు. ఏమో తెలియదు, టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం, ఎక్కడ పోతున్నాం ఏమో తెలియదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. సే హాయ్ మామ్. సో ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది. సో దయచేసి చివరి వరకు చూడండి, చాలా మస్తు అంటే క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ షో చివరి వరకు చూడు. క్యాప్ ఈజ్ మ్యాండేటరీ. ఇది దిగుతుంది. బానిసుకోవాలి కంపెనీలు అంటే జీవితాంతరం చేసినా కూడా మన ఆస్తులు ఉండదు. అది మన ఈఎంఐ కోసం మనం కష్టపడతా ఆ మనిషి అనమాట. ఇక్కడ చాలా డేస్ అయింది మీట్ అవక. సో అన్నా ఫేస్ చూపానా అన్నా, ఏమైందిరా? బెల్లం నీళ్ళు అన్నీ అంతా బెల్లం నీళ్ళే. నీ గుడిమి చేస్తుంది చెప్పు, టీ అవుతుంది. నీ గుడిమి చేస్తుంది చెప్పు, టీ అవుతుంది చెప్పు. ఆలు ఏబిసిడీలు రాకుండా ఎట్రా నువ్వు బీటెక్ చదివావని అంటాను నేను. అచ్చం ఎట్లున్నావు తెలుసా? నిజంగా వీకెండ్ కాదేమో, అందుకే ఎక్కువ అమ్మాయిలు రష్ కూడా ఎక్కువ లేదనమాట. సరే అమ్మాయిలు కాదు, రష్ ఎక్కువ లేదు. ఇట్స్ ద ఫ్యాక్ట్. కరెక్టే కాదు చెప్పు. కరెక్ట్. దీని ఒక నిమిషం ఒక స్మాల్ క్వశ్చన్ అడగాలి. లైఫ్ అంటే ఏందో పోయింది, చేయలేనని భయం వేసింది, అనవసరం అనిపించింది, తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది. లైఫ్ లేదు, ఆల్మోస్ట్ మీ ఇద్దరే సేమ్ విలేజ్. కాకపోతే 3 to 4 years నుంచి ఏదో బిజినెస్ పెట్టాలి, ఆ బిజినెస్ ఏదో అర్థం కావట్లేదు. నైట్ ఎంతో కూర్చో మాట్లాడిన రోజులు ఎన్నో ఉంటాయి. చెప్పు, ఏం బిజినెస్ పెడతాం చెప్పు. ఈ విషయం చాలా నోట్ చేసుకోలేదు, ఎందుకంటే విత్ ఇన్ 1 year బ్యాక్ ఏంటంటే యూట్యూబ్ పెట్టాలా, మనం పాడ్కాస్ట్ లా చేయాలా, అట్లా ఇట్లా చించాలన్నాడు. నువ్వు కాంట్రవర్సీలు చేయాలన్నాడు. చెప్పు, ఏం కాంట్రవర్సీలు చేస్తావు? చెప్పు కదా, చెప్పు ఏం కాంట్రవర్సీలు చేస్తావు? సరే కానీ ఇప్పుడు టీకి డబ్బులు కట్టు మచ్చా. మరి ఇంత షార్ప్ టైమింగ్లో 5:30 కంటే 5:30కి ఓపెన్ చేస్తాను కదా, మరి ఇంత షార్ప్ టైమింగ్. ఆల్మోస్ట్ అందరు నైట్ షిఫ్ట్ వర్క్ చేసి వచ్చిన లాగానే కనబడుతున్నారు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కపుల్స్ తప్ప నార్మల్ వాళ్ళు ఎవరు రాలేదు మామ. నిజం. కాకపోతే వరస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఫాగ్ చూడడానికి పోతాం, ఆ ఫాగ్ అంతా ఇక్కడే పోయేటట్టుంది కదా. మనం అందరి నుంచి నిద్ర మెలకు మరి వచ్చిన దానికి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు లేదు నాకైతే. లిటరలీ వెయిట్ చూద్దాం. ఎక్కడ చూసినా కపుల్స్ మా లిటరలీ చూసిన పెద్ద జెల్సీ ఫీల్ వస్తుంది. చూడు నువ్వే బ్యాక్ పెట్టి, అది బ్యాక్ అందరిది తీసిన ప్లీజ్. లిటరలీ ఎక్కడ చూసినా కపుల్స్ అరా నాయన, దట్టు ఫ్రైడే టైంలో కూడా. అదృష్టం ఉండాలి నిజంగా రావాలంటే ఎట్లా. లిటరలీ ఫాగ్ కోసం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, బయట లేదు లౌడలో మామా. నిజంగా కొంచెమన్నా ఫాగ్ ఉంటుంది అంట, కొంచెమన్నా. లైక్ లిటరలీ ఎన్ని డేస్ అవుతుంది మా అవుట్ సైడ్ రాక ఇట్లా. చాలా మస్తు హ్యాపీగా ఉంది నిజంగా. ఏముంది అయితే కొంచెం ఫాగ్ అయితే వస్తుంది అయ్యా, కొంచెం ఫాగ్ అయితే వస్తుంది మచ్చా. ఓ పక్క బైక్ గేరు, ఓ పక్క వీడియో. అసలు ఈ వీడియోకి మా ఫాదర్ ఎవరైనా చూస్తాను మా ఇంట్లో వాళ్ళు
మచ్చా మన ఇంట్లో వాళ్ళు కానీ చూస్తాను ఏమంటారు తెలుసా, పొగ చూడడానికి ఎంత దూరం పోయినావా అని అంటారేమో కదా. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మనం బ్యాంకులో ఉండి మెంటల్ దిగుతుంటుందా కదా. ఒక చేత తోలాలంటే కొడుకు బైక్లా ఎక్స్పీరియన్స్ అయితే లిటరలీ చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్తో వచ్చిన, ఇప్పుడు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు అంకుల్తో వస్తున్నా. అంకుల్ కాదులే, ఏజ్ 45 ఉంటుంది. అది ఇట్స్ ఫ్యాక్ట్. ఎక్కడికి పోయినా కూడా మంచికి ఫాగ్బోలేమో షుగరా ఏంది. ఇందాక అక్కడ ఆపినాం, కాఫీ తాగినప్పుడు ఆపినాం, కింద ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వెయిట్ చేసినాం. ఎక్కడ పోయినా కూడా ఇది మంచిగా ఏదో ఏజ్ ప్రాబ్లం అనుకోండి మేబీ. ఏజ్ ప్రాబ్లం కదా. బట్ ఏంటంటే ఈ వీడియో ఎస్పెషల్ తీయడానికి రీజన్ ఏంటంటే, ఈ నంది హిల్స్ ఆల్మోస్ట్ నేను 4 to 5 times వచ్చిన. ఎప్పుడే కానీ ఇదంతా డాక్యుమెంటరీ చేయలేదన్నమాట. ప్రతి టైం ఏంటంటే నేను ఏదో ఒక రీజన్ వల్ల డిలీట్ చేయడము, స్టోరేజ్ బుక్ అనుకోవడము. లేటర్ నాకు ఏం రియలైజ్ అయిందంటే, నా ఫ్రెండ్స్ అంతా నేను చాలా మిస్ అవుతున్నా. అండ్ మోర్ ఓవర్ వాళ్ళతో ఎంజాయ్ చేసిన మూమెంట్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను క్యాప్చర్ చేసుకోలేకపోయినా. ఏమైనా గుర్తు చేసుకొని ఆనందపడ్డాను తప్పక ఎస్పెషల్లీ బొక్క ఏం లేదు. క్రేజీగా ఉంది బ్యాక్ సైడ్ వ్యూ అయితే. లిటిల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. చాలా బాగుంది. ఎవరైనా రావాలంటే వీకెండ్లో రావద్దు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. సో ఫ్రైడే ఇట్స్ బెటర్. అంటే నార్మల్గా ఓకే ఉంది, అంత క్రౌడ్ కాదు కదని ఓకే. యాడికి అమ్మాయిలు పిచ్చానా, అమ్మాయిలు వద్దు. సో అమ్మాయిల జోలికి పోతే జీవితం అనే సంక్రాంతి గ్యారంటీ. అది నాకు పోయిన వాళ్ళకి తెలుసు. నువ్వు నాకపోయినావా? నాకు సంక్రాంతి ఆగలేదు సార్. ఈరోజు తెలిసి పడుతుంది సారా మచ్చి. ఇప్పటివరకు నువ్వు చాలా ట్రిప్లు పోయినావు కదా, కొన్ని డాక్యుమెంటరీ చేసినావా? లేదు, స్టోరేజ్ వల్ల. సో ఏదో ఒక రీజన్ డిలీట్ చేయడం వల్ల. సో అట్లెందుకు ఈ వీడియో చూస్తున్నావు నువ్వు? మీ పేరెంట్స్ వీడియో ఆర్ ఎల్స్ నువ్వు ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసిన వీడియోస్ ఎప్పుడైనా డాక్యుమెంటరీ చేసినావా? లేదు, చేయరు. ఎందుకంటే దాని వాల్యూ తర్వాత అర్థమవుతుంది. ఇట్లా నా ఫ్రెండ్స్తో నా దగ్గర కారు ఉన్నప్పుడు కూర్గు చిక్కమంగళూరు ఇక్కడ పోయినప్పుడు చాలా అంటే చాలా మిస్ అయినా. క్రేజీగా ఉండే. నిజం చెప్తానా, టీషర్ట్ బాగుంది, అద్దాలు బాగున్నాయి, కానీ 2 నా అయితే కాదు. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రా. చెప్పు, నిజం మాట్లాడదాం. ఈ 2 బాగున్నాయి మంచికి. నా అయితే కాదు. ఆల్మోస్ట్ దీంతో రీల్ చేసింది, టీషర్ట్తో రీల్ చేసిన. ఎన్ని డేస్ అయిందయ్యా ఒక డిప్రెషన్ ముండా కొడుకుతో ఫైట్ చేసి ఫైనల్గా. ఆగవమ్మా కొంచెం. ఎందుకు వస్తుంది మా మాటలు నీకు? ఇట్స్ డ్రిజ్లింగ్ మ్యాన్. అయ్యా ఆయన జిమ్కి పోతాడంటయ్యా. ఎందుకు మా జిమ్ పోవడం? కండలు పెంచేదానికి. కండలు పెంచడం కాదు, కడుపు తగ్గించడానికి. సో మైండ్ సెట్ చేంజ్ అయితే 100%. నేను పోయేది బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డ్ చేయడానికి కాదు, స్ట్రెంత్ బిల్డ్ చేయాలని అంతే. ఇంకా అంటే స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి కూడా వెళ్తాడు. మైండ్ డైవర్షన్, డిప్రెషన్ ఉండకూడదు నుంచి బయటకు లావుతుంది. సో అదనేది చాలా ఎక్స్పీరియన్స్ క్రేజీగా ఉంటుంది. కండలు పెంచి దరిద్రంగా ఉంటాం, కండలు పెంచితే ఛానల్ ఉంటాం లైఫ్. ఈ మంచి నన్ను రోజు చేస్తున్నాడయ్యా. ఎడిటింగ్లో లేపేస్తా. ఏందయ్యా స్టైల్ ఇది? ఇట్లా స్టైల్ అమ్మాయివా? ఇట్లా వెయిట్. టైం 7 అవుతుంది ఇప్పుడు. ద అమౌంట్ ఆఫ్ యూ సేమే ఫ్రెండ్స్ వచ్చిన ఎంజాయ్గా ఉంటుంది. ఇట్లా
సో నెక్స్ట్ వెళ్ళేది సద్గురుస్ అనేది అనమాట, శివ చర్చ్ దగ్గరికి. సో అక్కడ మాత్రం మనం మాట్లాడేది చాలా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఇయర్లో బాధపడింది చాలా అంటే చాలా లాస్ అయినాం. సో మనం ఎక్కడికైనా పోయి తేల్చుకోవాల్సిన విషయం అంటే గౌడ్ దగ్గరికి పోయి తేల్చుకోవాలి, అక్కడే మన బాధను వ్యక్తం చేయాలి. ఈ వీడియో మొత్తం క్లియర్గా ఈ లాస్ట్ క్లిప్స్ మాత్రం డెఫినెట్గా మర్చిపోకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ మొత్తం లిటరలీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే సన్ రైజ్ రాలేదు, బొంగు రాలేదు. ఏమో నువ్వు డిసప్పాయింట్ కాలేదా? అయ్యా చాలా డిసప్పాయింట్ అయినా. టైం ఆల్మోస్ట్ 8 దాటింది, సన్ రైజ్ లేదు, బొక్కలేదు. దయచేసి ఈ మధ్యలో ఎవరు రావాలనుకుంటే నంది హిల్స్ క్యాన్సిల్ చేసుకోండి. గత 1 వీక్ నుంచి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా. సో ఫ్యామిలీ సైడ్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను. అదంతా స్ట్రగుల్ ఇంత ఫేస్ చేస్తున్నా నాకు మాత్రమే తెలుసు. అండ్ అఫ్కోర్స్ ఈ వీడియోలో పోస్ట్ కూడా చేసిన ఏడ్చేదంతా, బికాస్ ఆఫ్ దట్ గాడ్ ఈజ్ ద రీజన్. ఎవ్రీథింగ్ తనే చేశాడనమాట. ఎంత హ్యాపీగా ఉందో చూస్తే ఇప్పుడు నిజంగా. 2 కళ్ళు చాలట్లేదు. అది టర్న్ ఆన్ ద బ్యాక్ క్యామ్ చూడండి ఒకసారి అట్లా. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంతా. ఎంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్ ఇక్కడ, అసలుకి చాలా పీస్ఫుల్గా ఉంది. ఎప్పటికైనా ఇక్కడ విజిట్ అయ్యేటప్పుడు ఎలోన్గా విజిట్ అండి, చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వావ్, నంది ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. సూపర్ సూపర్ సూపర్.